ఓం మానవ జీవన ఉద్దేశ్యము సుఖముగా ఉండడము. సుఖముగా ఉండాలి అంటే రైట్ అండర్స్టాండింగ్, అవగాహన కావాలి, సహీ అవగాహన కావాలి. సహీ అవగాహన ఉంటే వ్యక్తిలో, పరివారంలో సమృద్ధి వస్తుంది, సమాజంలో అభయము, ప్రకృతిలో సహ అస్తిత్వము. అప్పుడే మనిషి సుఖంగా ఉంటాడు. ఇది అవ్వాలి అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం అంటే ఏమిటి? శరీరము నిరోగంగా ఉండాలి, మనస్సు శాంతంగా ఉండాలి, ఆత్మలో ఆనందం ఉండాలి. ఇవి ప్రాకృతిక్ జీవనం ఆచరిస్తే, ప్రాకృతిక చికిత్సతో చాలా సులభంగా మనం పొందగలము. ప్రాకృతిక జీవనము అంటే ఏమిటి? ప్రాకృతిక జీవనము ఎందుకు? ప్రాకృతిక జీవనం ఎలాగా? వీటి గురించి మనం తెలుసుకుందాము. మన శరీరము పంచతత్వాలతో రచించబడి ఉంది. పంచతత్వాలు ఆకాశము, వాయు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ పంచతత్వాలు ఉపయోగించి ఆరోగ్యము పొందుదాం. ఎంతోమంది పెద్ద ఎలోపతిక్ డాక్టర్సు ఇంగ్లీషు మందులతో బాగు అవ్వకపోతే ప్రాకృతిక జీవనం ఆచరించి ప్రాకృతిక చికిత్సతో బాగా అయ్యారు. డాక్టర్ జేమ్స్ క్యూరే, సర్ జాన్ ఫ్లాయర్, వీళ్ళు లివర్పూల్లో ఇంగ్లాండ్లో ఉండేవారు. జర్మన్ డాక్టర్ విన్సెంట్ ప్రిస్నిచ్, వీళ్ళందరూ చాలా ప్రసిద్ధమైన ఎలోపతిక్ డాక్టర్సు, ఎంతో ఖ్యాతి పొందిన వాళ్ళు. ఎంతోమంది పేషెంట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు చూసేది ఏంటంటే, ఎలోపతిక్ మందులు ఇస్తే ఆ మందు వల్ల రోగం కొన్ని రోజులు బాగైపోయి ఉండేది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో రోగం వచ్చేది అన్నమాట. అలాగ ఇంకో రోగం వచ్చి అలా రోగాలు వస్తూనే ఉండేవి అన్నమాట. ఇవి చూసి వాళ్ళు ప్రాకృతిక జీవనము ఆచరించి ప్రాకృతిక చికిత్సలోకి వచ్చారు. అప్పుడు వాళ్ళ జబ్బులు ఇంకోళ్ళ జబ్బులు కూడా బాగు చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు ప్రాకృతిక చికిత్సకులు అయిపోయారు. ఈ ప్రాకృతిక చికిత్సలో 10 సిద్ధాంతాలు ఉన్నాయి. అవేంటి? మొట్టమొదటి సిద్ధాంతము, అన్ని జబ్బులు ఒక్కటే, వాటి కారణము ఒక్కటే, వాటి ఉపచారం కూడా ఒకటే. ఈ జబ్బులు ఎందుకు వస్తాయి? మన శరీరంలో విజాతీయ తత్వాలు వల్ల రోగాలు వస్తాయి. విజాతీయ తత్వాలు ఎందుకు వస్తాయి అంటే, కరెక్ట్ ఆహారం తీసుకోకుండా, నెగటివ్ థాట్స్, దాని తర్వాత మన వ్యవహారం బాగులేదనుకోండి, వీటి వల్ల జబ్బులు, వాతావరణం బాగులేదు, వీటి వల్ల ఏంటవుతుందంటే మనకి ఆరోగ్యం పాడవుతుంది. అందుకు దీనికి విజాతీయ తత్వాలు ప్రవేశించిపోతాయన్నమాట. భోజనం సమానంగా లేదు, వాతావరణం సమానంగా లేదు, మన ఆలోచనలు కూడా పాజిటివ్గా లేవు, నెగిటివ్గా ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఎక్కువైపోయి అప్పుడు ఏంటవుతుందంటే ఫారిన్ మ్యాటర్ మన శరీరంలో అక్యుములేట్ అయిపోతుంది. ఫారిన్ మ్యాటర్, విజాతీయ తత్వాలు మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఎలాగ వెళ్ళిపోతాయి? ఒకటి కార్బన్ డయాక్సైడ్ లంగ్స్ వల్ల, ఇంకోటి ఏమని చెమట వల్ల, ఇంకోటి వాకట్లోకి, ఇంకోటి ఏమని ఇంటెస్టైన్స్ ద్వారా అన్నమాట. అంటే మోషన్ అవ్వడం అన్నమాట. ఇలాగ 4 రకాలుగా మన శరీరంలో ఉన్న విజాతీయతత్వం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది.
ఓడిపోతే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఇవి వెళ్ళలేదనుకోండి, ఏదో భోజనం సమానంగా లేదు, ఆలోచన బాగుగా లేదు, వాతావరణం బాగుగా లేదు, అలాంటప్పుడు ఏంటవుతుందంటే ఈ విజాతీయ తత్వాలు శరీరంలో ఉండిపోతాయి, రోగం వస్తుంది. అందుకు అన్ని రోగాలకి ఒకటే కారణం అన్నమాట, ఈ విజాతీయ తత్వాలు. వాటి ఉపచారం కూడా ఒకటే, వాటి జబ్బులన్నీ ఒకటే, వాటి కారణం ఒకటే, వాటి ఉపచారం కూడా ఒకటి. ఉపచారం ఏంటి? ఈ ఫారిన్ మ్యాటర్స్ ఏమైనా బయటకు పంపించేయడం అన్నమాట. బయటకు పంపించేసేమంటే అప్పుడు మనిషి ఆరోగ్యం పొందుతాడు. రెండో సిద్ధాంతం ఏంటి? జర్మ్స్, కీటాణులు రోగానికి కారణము కావు. జర్మ్స్ ప్రతి చోట ఉంటాయి, మన శరీరంలో ఉన్నాయి, బయట ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి, కానీ అవి మనకేమీ చెయ్యలేవు. ఎప్పుడు చేస్తాయి? మన రోగ ప్రతిరోధక శక్తి తక్కువైపోయిందనుకోండి, మన వైటాలిటీ తక్కువైపోయిందనుకోండి, వీక్ అయిపోతాం అన్నమాట, ఫిజికలీ మెంటలీ. అప్పుడు ఏం చేస్తాయి? అప్పుడు ఇవి మన శరీరంలోకి ప్రవేశించి మన ప్రవేశంలో ఉండనే ఉంటాయి, అప్పుడు వాటి యొక్క ప్రభావం చూపిస్తాయి. అందుకు జర్మ్స్, కీటాణులు రోగానికి కారణం కావు. మూడోది ఏమిటి? అక్యూట్ డిజీజ్ అంటే తీవ్ర రోగాలు శత్రువులు కావు కానీ మిత్రులు. తీవ్ర రోగాలంటే శైత్యం చేసేసింది, విరచనాలు అవుతున్నాయి, కడుపు నొప్పి పెడుతున్నది, లేకపోతే తలనొప్పి ఉన్నది, వాంతులు అవుతున్నాయి, ఇవన్నీ తీవ్ర రోగాలు అంటారన్నమాట. ఈ తీవ్ర రోగాలు ఏంటవుతాయి? ఎందుకంటే ఈ శరీరం మనలో విజాతీయ తత్వాలు ఎక్కువైపోతే వాటిని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుందన్నమాట. మన ప్రాణశక్తి, మన శరీరం, ప్రకృతి అన్నమాట. ప్రకృతి అది బయటకు చూడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఈ ఫారెన్ మ్యాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట, శైత్యం ద్వారా కానీ, విరచనాల ద్వారా కానీ, లేకపోతే వాంతుల ద్వారా కానీ, ఇలాగా. అందుకు ఈ తీవ్ర రోగాలు ఇవి మిత్రులు అన్నమాట, ఇవి శత్రువులు కావు. నాలుగో సిద్ధాంతం ఏంటి? ప్రకృతియే డాక్టరు. రోగాలన్నీ ఎలా బాగవుతాయి? ప్రకృతియే బాగు చేస్తుందన్నమాట. మన ప్రాణశక్తి, మన ఆత్మశక్తి, మన ప్రాణశక్తి, మన మానసిక శక్తి, ఇవే రోగాల్ని బాగు చేస్తాయి. ఐదోది ఏమిటి? ఇది ఒక రోగానికి చికిత్స కాదు, కానీ పూర్తి శరీరానికి చికిత్స. ఈ ప్రాకృతిక చికిత్స అంటే ఇట్ ఈస్ క్యూర్ ఆఫ్ ది హోల్ బాడీ అన్నమాట. ఒక రోగానికే కాదు, శరీరానికి, మనసుకి, ఆత్మకి, ఈ మూడింటికి అది చికిత్స చేస్తుంది. ఆరోది ఏమిటి? రోగ నిర్ధారణ అంటే డయాగ్నోసిస్ ఆఫ్ ది డిజీజ్ నాట్ రిక్వైర్డ్ అన్నమాట. అంటే రోగ నిర్ధారణ అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టించి ఈ టెస్టులు ఆ టెస్టులు ఏం చేస్తారు. టెస్టులు ఇప్పుడు మామూలుగా ప్రాకృతిక చికిత్సకులు ఏంటంటారంటే విజాతీయ తత్వాలు శరీరంలో ఎక్కువ అయిపోయి అవి బయటకు వెళ్ళటం లేదు, అందుకే రోగాలు వచ్చి వాటిని బయటికి పంపించేస్తే ఆరోగ్యం పొందుతాము. ఏడవది ఏంటి? పాత జబ్బులు ఉంటే బాగు అవ్వడానికి సమయం పడుతుందన్నమాట. క్రానిక్ డిజీజెస్ ఉన్నాయనుకోండి, అవి వెంటనే బాగవు. ఎందుకంటే ఎలోపతిక్ మందుల వల్ల ఏంటవుతుందంటే ఒక జబ్బు ఉన్నదనుకోండి, అది సప్రెస్ చేస్తుంది, సప్రెస్ అయిపోయి ఇంకో జబ్బు వస్తుంది, అది సప్రెస్ అయిపోయి మళ్ళీ వాటికి మందు వేస్తే అలాగా ఎన్నో జబ్బులు అక్యూములేట్ అయిపోతాయి అన్నమాట. అందుకు రోగ నిరోధక శక్తి తక్కువైపోతుంది, ప్రాణశక్తి వీక్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటి? ప్రాణశక్తికి బలం తీసుకురావాలి, ఈ ఫారెన్ మ్యాటర్ అంతా బయటకు తీసుకెళ్ళాలి అంటే అప్పుడు టైం పడుతుంది, అప్పుడు తొందర పడకూడదు. పాత జబ్బులు బయటికి వస్తాయి. ఇప్పుడు క్రానిక్ డిజీజ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటవుతుందంటే పాత జబ్బులన్నీ బయటకు వస్తాయి. చూసండి, ఒక మనిషికి ఏమని కొన్ని రోజుల కిందట ఏదో కఫం అయింది, దాని తర్వాత జ్వరం అయింది, దాని తర్వాత ఏవో విరచనాలు వచ్చాయి. అలాగనుకోండి, ఇప్పుడు ప్రాకృతిక చికిత్స చేశారంటే అవన్నీ మామూలుగా లక్షణాలు లోపల ఉన్నాయి కదా, అవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. మొత్తం అటు విరచనాలు అవుతూ ఉంటాయి. కొన్ని రోజులు అయితేకల్లా 2-3 రోజులు అవి బాగైపోతే అప్పుడేమని జ్వరంగా వస్తున్నట్టుకుంటుంది, అవి బాగైపోతే అప్పుడు ఉండేదో వస్తుంది, మొట్టమొదటి జబ్బు ఉండేది అన్నమాట. ఇలాగ అన్నీ బయటకు వచ్చేసి అవన్నీ పూర్తిగా ఆరోగ్యం బాగైపోతే శరీరం ఎంతో బాగుంటుంది, లైట్గా అవుపిస్తుంది అన్నమాట శరీరం. ఇప్పుడు ప్రాకృతిక చికిత్స చేసేదంటే ఈ విజాతీయ తత్వాలు పోయేటప్పుడు ఏంటవుతుందంటే శరీరం చాలా చులాగ్గా, ఎంతో ఆనందంగా, చాలా సుఖంగా ఉంటుందన్నమాట.
ఆ, ఇవి ఇప్పుడు ఏంటంటే ఇందులో ప్రాకృతిక చికిత్సలో శరీరానికి మనస్సు ఆత్మ యొక్క చికిత్స ఒక్కసారే అవుతుందన్నమాట. మూడు సైమల్టేనియస్ ట్రీట్మెంట్ ఆఫ్ ది బాడీ, మైండ్ అండ్ సోల్. శరీరం ఏమని నిరోగం అవుతుంది, మనసులో ఉన్న బలహీనత పోతుంది, మైండ్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది అన్నమాట నేచర్ క్యూర్ తోటి. దాని తర్వాత ఆత్మకు కూడా బలం వస్తుంది, మన ప్రాణశక్తి పెరిగిపోతుంది. 10వ సిద్ధాంతం ఏమిటి? ప్రాకృతిక చికిత్సలో మందులు వాడరు. మందులంటే అవి పాయిజన్స్ అన్నమాట. అవి పాయిజన్స్ వాడారంటే ఏంటవుతుంది? మన ఈ ప్రాణశక్తి క్షీణించిపోతుందన్నమాట. అందుకే మామూలుగా ఈ ప్రాకృతిక చికిత్సలో ఎవరు వస్తారు? ఇన్క్యూరబుల్ డిజీజ్ ప్రతి వాళ్ళు చెప్పేస్తారు, డాక్టర్స్ అందరూ ఇది మేము బాగు చేయలేమండి, చాలా కష్టం అండి, అలాంటి వాళ్ళు వస్తారు. లేకపోతే ఇంగ్లీష్ మందులతో బాగోకపోతే ఎక్కడ అన్ని చోట్లకు వెళ్ళి బాగోకపోతే అప్పుడు వస్తారు. అప్పుడేంటి వాళ్ళు ఒకటేమీ జబ్బు ఉంది, దాని తర్వాత మందులు బోల్డని తీసుకున్నారు. వీటన్నిటికీ బాగు చేయాలంటే చాలా టైం పడుతుందన్నమాట. అందుకేంటంటే ఈ ప్రాకృతిక చికిత్సలో మందులు పుచ్చుకోకూడదన్నమాట. ఎంత మందులు తక్కువ పూచుకుంటే అంతే శరీరంలో పాయిజన్స్ తక్కువగా ఉంటాయన్నమాట. అప్పుడు అంత క్విక్గా ఆరోగ్యం పొందుతారు. ఈ 10 సిద్ధాంతాలు అన్నమాట. ఇవి అర్థం చేసుకొని వీటిలో ఎంతో గహన అర్థం ఉంది. వీటిని అర్థం చేసుకుని మనం ఆచరించాలి. పంచతత్వాలతో శరీరం అంతా బాగా అయిపోతుంది. అది ప్రాకృతిక చికిత్స అంటుంది. పంచతత్వాలు అంటే ఏమిటి? పంచభూతాలు. అవి ఎలాగ మన శరీరానికి మనం వాడగలం, వీటి గురించి మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు.